హాయ్ అండి. ఇంట్లో ఏమీ లేదు అన్నప్పుడు ఏదైనా స్పెషల్గా చేయాలి అనుకున్నప్పుడు ఈజీగా 5 నిమిషాల్లో అయిపోయే ఐటెం ఏంటి ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా వెల్లుల్లి కారం అండి దీని పేరు. ముందుగా మనం ఒక వెల్లుల్లిపాయ తీసుకోవాలి, మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపించిన మాదిరిగా పొట్టు అయితే శుభ్రం తీసేసుకోవాలి, దాన్ని మెత్తగా స్మాష్ చేసుకోండి. దాన్ని నేను చూపించినట్టుగా సేమ్. ఇప్పుడు మీరు రైస్ ఎంత తీసుకుంటారో దానికి సరిపడా వెల్లుల్లిపాయతో తీసుకోండి. చూసారా, నేను వీడియో ఎలా చేస్తానో సేమ్ అలానే చేయండి. దానికి సరిపడా కారం అలాగే ఉప్పు కూడా వేసుకోండి. నేనైతే 2 కప్పులు తీసుకుంటున్నాను. నేనైతే కల్లుప్పు యూజ్ చేస్తాను దేనికైనా. మీరు కావాలంటే సాల్ట్ కూడా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. వీటిని కూడా బాగా మిక్స్ చేయాలండి. చూసారా ఎలా వచ్చిందో పేస్ట్, ఎలా రావాలి. ఈ పేస్ట్ చూసారా. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా మనమైతే కరివేపాకు వేసుకోవాలండి. టేస్ట్ వల్ల ఉంటుంది. కావాలితే పల్లీలు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదు, స్కిప్ చేశాను. మీరు కావాలితే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్ని దీంట్లో వేసేయాలండి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. మనకు తెలుస్తుంది కదా, పచ్చి వాసన ఎప్పుడు స్మెల్ రానంత వరకు మనం వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాంట్లో మనం ఎంత క్వాంటిటీ రైస్ కావాలో ఆ రైస్ని యాడ్ చేసేసుకోవాలి మనం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయండి. చూసారా ఎలా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ అయితే భలే ఉంటుందండి, ట్రై చేయండి. ఇదిగోండి వెల్లుల్లి కారం అయితే 5 నిమిషాలు, చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఆనియన్ కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది. 5 నిమిషాలు రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.